ఏంటిది ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు అని అంటే, ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ 3 మాటలు ఏంటి అంటే, సమస్తమును ప్రభువును బట్టి విడిచిపెట్టి యేసు ప్రభువు మీద ఆధారపడ్డవాడే ఆయన శిష్యుడు. మొదటిది. రెండోది, సమస్తము కలిగి ఉన్నప్పుడు శిష్యుడిగా ఉండాలి, సమస్తము పోయినప్పుడు కూడా శిష్యుడిగానే ఉండాలి. కొంతమంది ఎట్లుంటారంటే సమస్తం ఉన్నప్పుడు శిష్యుడిగా ఉంటారు, సమస్తం పోగానే శిష్యత్వం నుంచి బయటికి పోతారు. అది కాదు. సమస్తం ఉన్నప్పుడు శిష్యుడిగానే ఉండాలి, సమస్తము కోల్పోయినప్పుడు కూడా శిష్యుడిగానే ఉండాలి. ఇక 3వ మాట ఏంటంటే, సమస్తము పోయినప్పటికీ నీ ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు పోవాలి. సమస్తము కోల్పోయినా, ఏది లేకుండా నీ జీవితంలో పోయినా దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ప్రభువును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలిగితేనే ఆయన శిష్యుడిగా ఉండగలుగుతావు. ఈ 3 మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నీకు కలిగినదంతా విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు నా శిష్యుడు అవుతావు అని అంటున్నాడు. అంటే సమస్తం విడిచిపెట్టాలి, అప్పుడు నా శిష్యుడు అవుతావు అని అంటున్నాడు. ప్రభువు ఎందుకు కలిగినదంతా విడిచిపెట్టాలి అని అంటున్నాడు అని అంటే, నీకు కలిగిన దాని మీద నువ్వు ఆధారపడితే దేవునికి మహిమ ఎక్కడిది? నీకు కలిగిన దాని మీద నువ్వు ఆధారపడటం వల్ల ఆయన శిష్యరికం నువ్వు చేయలేవు. నీకు కలిగిన దాని మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, ఆయన మీద నువ్వు ఆధారపడితే అప్పుడు ఆయన శిష్యుడు అవుతావు. చాలామంది తమకు కలిగిన దాని మీద ఆధారపడి నేను ఆయన శిష్యుని అనుకుంటున్నారు. అలా కాదు. నీకు కలిగిన దాని మీద నువ్వు ఆధారపడొద్దు. నీకు కలిగిన దేని మీద కూడా నువ్వు ఆధారపడకుండా నీ ప్రభువు మీద ఆధారపడితే ఆయన సమస్తము నీ జీవితంలో నడిపించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చినప్పుడు ప్రభు అతనికి ఇదే మాట చెప్పాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నట్లయితే నువ్వు ఇలా చెయ్యని ప్రభు అతనికి చెప్పాడు. అతని గురించి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. రండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 18:22. యేసు విని, నీకింకా ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. ఇతడు ఎవరు అని అంటే అధికారి అని రాయబడ్డది ఇతని గురించి. 3 సువార్త పత్రికల్లో కూడా ఇతని గురించి ఉంది. ఇతడు ఒక అధికారి, ఇతడు యవ్వనస్తుడు. అంతేకాదు, ఇతడు మరి ఆ ధర్మశాస్త్రాన్ని బాల్యము నుండి అనుసరిస్తూ వస్తున్నవాడు. ఇతనికి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. అంటే ఇతనికి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, ఫేమ్ ఉన్నది, ఫేమస్ అతడు. నేమ్ కూడా ఉంది, సొసైటీలో నేమ్ కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి కొదవగా ఉంది. యు ల్యాక్ వన్ థింగ్. నీకు ఒకే ఒక్కటి కొదవగా ఉంది. 34 మార్కులు వచ్చినాయి. పాస్ కావడానికి ఎన్ని మార్కులు రావాలి? 35. ఇంకా ఒక్కటి కొదవగా ఉంది. ఆ ఒక్కటి నీ జీవితంలో పొందుకున్నావనుకో, యు ఆర్ క్వాలిఫైడ్, ఫాలో మీ అని ప్రభు అంటున్నాడు. అతనికి ఒక్కటి కొదవగా ఉంది. ఏంటి అతనికి కొదవగా ఉన్నది అని అంటే, అతని జీవితంలో ప్రభువు కొదవగా ఉన్నాడు. ప్రభువు లేడు అతనికి. ప్రభువును అనుసరించడానికి వచ్చాడు, కానీ అతని జీవితంలో ఒక్కసారి మనం గమనిస్తే అధికారం ఉంది, యవ్వనస్తుడుగా ఆరోగ్యం ఉంది, తర్వాత మరి అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు,
ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. అతడు చెప్తున్నాడు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాడు. అతని జీవితంలో క్వాలిఫైడా కాడా చెప్పండి? క్వాలిఫైడ్. ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నాడు. యవ్వనస్తుడు, పేరున్నవాడు, మరియు ప్రత్యేకంగా అధికారి. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఇంకా కొదవ ఏంటి అని అంటే, అన్నీ ఉన్నాయి కానీ తన జీవితంలో తన యొక్క హృదయం మాత్రము దేవుని మీద లేకుండా అతని హృదయం ఎక్కడ ఉందంటే ధనం మీద ఉంది. అతని హృదయము ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. ఈజ్ ద లవర్ ఆఫ్ మనీ. డబ్బు ప్రేమికుడు, డబ్బు మీద వ్యామోహం కలిగిన వాడు. కాబట్టి ఈ డబ్బు మీద వ్యామోహం ఉంది ఇతనికి. ఇతడు ధనాన్ని సేవిస్తున్నాడు. అందును బట్టి ప్రభు అతనితో అంటున్నాడు, నీకు కలిగినవన్నీ అమ్ము, బీదలకివ్వు, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, ఇది నీ జీవితంలో చెయ్యి అని ప్రభు చెప్పాడు. చూడండి, ఇతడికి ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా కూడా తన జీవితంలో ప్రభువును అనుసరించడానికి ఇంకా అతని పరిస్థితి ఏంటంటే డబ్బు మీద వ్యామోహము. కాబట్టి కొంతమంది దేవుడంటే భక్తిగానే ఉంటారు, అధికారాలు ఉంటాయి, హోదా ఉంటుంది, 10 మందిలో గౌరవం ఉంటుంది, ధర్మశాస్త్రం ప్రకారము మంచిగా నడుచుకుంటారు. కానీ వాళ్ళ హృదయం మాత్రము డబ్బు మీద ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. ఇతని హృదయము దేవుని మీద లేదు. ఎక్కడుంది మరి? ధనం మీద ఉంది. అంటే ఇతడు భక్తిపరుల్లాగానే కనపడుతున్నాడు కానీ తన జీవితంలో తన హృదయము దేవుని మీద లేకుండా ధనం మీద ఉంది. తన హృదయంలో ఆలోచన మొత్తం ధనం మీదనే. తర్వాత అతని మాటలు కూడా ఇంచుమించు ధనం దగ్గరికి తీసుకుపోతాయి. అతడు చెప్పే మాటలన్నీ కూడా ధనం దగ్గరికే తీసుకుపోతాయి. భక్తికి భక్తి ఉంది, ఈ హృదయం మాత్రం దేవుని మీద లేదు. ఎక్కడుంది? ధనం మీద ఉంది. కనుక అతని హృదయము ధనమునే ఆశిస్తుంది, అతని నోటి మాటలు డబ్బు దగ్గరికే తీసుకుపోతాయి. అతడు అనుసరించే విధానాలు, అతడు ఏ విధానం అనుసరించినా డబ్బు లేని విధానం అయితే అనుసరించడు. అసలు అతడు ఒకదాన్ని ఫాలో అవుతున్నాడంటేనే హీ వాంట్స్ టు గెయిన్ మనీ. హౌ టు గెయిన్ మనీ, ఎలా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా డబ్బు వస్తుంది, దీనే ఆయన నడిచే విధానమే అది. హృదయం అంతా అదే విధానం. పైకి మాత్రము ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, సమాజంలో పేరున్నవాడు, అధికారి, తన ధనవంతుడు, పైపెచ్చు ధనవంతుడు. అయినా కూడా అతని జీవితంలో ప్రభువు లేడు. అందుకొరకే ప్రభు ఇతనితో అంటున్నాడు, నీకు కలిగినవన్నీ అమ్ము, నీకు కలిగినవన్నీ అమ్ము, బీదలకివ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. దానికి అతడు ఏం చేసినాడట చెప్పండి? ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. హీ బికేమ్ వెరీ సారోఫుల్ ఫర్ హీ ఈజ్ వెరీ రిచ్ అని ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఇచ్చాడు. వెరీ సారోఫుల్, వెరీ రిచ్. ఎక్కువ ధనం ఉంది, ఎక్కువ దుఃఖం కూడా ఉంది, ఎక్కువ చింత ఉంది. కాబట్టి జీవితంలో నీ ధనం మీద నువ్వు ఆధారపడితే దేవుని మీద నువ్వు ఆధారపడలేవు. ధనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. నీవు ధనమును దేవుణ్ణి సేవించలేవు. కాబట్టి నీవు ధనం మీద వ్యామోహం కలిగిన వాడవైతే నువ్వు దేవుని మందిరానికి వస్తుంది కూడా బహుశా ఒకవేళ ఏమైనా ధనం వస్తుందేమో అని వస్తున్నవేమో, మందిరానికి పోతే ఏదైనా కలిసి వస్తుందేమో అని వస్తున్నవేమో.
అది కాదు, నీ యాటిట్యూడ్ మారాలి, నీ వైఖరి మారాలి. నీ వైఖరి ఏంటి అని అంటే సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడాలి. నీకున్న దాని మీద కాదు, నీ ప్రభువు మీద ఆధారపడగలిగితే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. ఇతడు ప్రభువు మీద ఆధారపడలే, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే దేవుడి దగ్గరికి రాకుండా అతనికి అడ్డం వచ్చింది ఏంటిది? ధనం. ఆ ధనము అతన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంది. అతడు వెనక్కి వెళ్ళిపోయాడు, శిష్యుడిగా ఉండలేకపోయాడు. తర్వాత ప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టి శిష్యులైన వారిని గురించి కూడా మనం చూద్దాం. రండి, లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. సమస్తమును దరికి చేర్చి, వారి దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వీరు ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబులు, ఆంద్రయ, మొదటి శిష్యులు. ఈ మొదటి శిష్యులు 5వ అధ్యాయంలో లూకా సువార్త 11వ వచనం ప్రకారము ఓడలను దరికి చేర్చారు, సమస్తమును విడిచిపెట్టారు. ఏమన్నా వదిలిపెట్టు మనం ఉంచుకురా? వాక్యం ఏమనుంది? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూడండి, వాళ్ళు దోణెల్లో చేపలు పట్టుకునేవారు. పైపెచ్చు 2 దోణెలను ఫుల్లుగా నింపారు. పై వాక్యం మీరు చూస్తే ఆ చేపలు విస్తారంగా పడినందువల్ల తమ పాలివారైన జబదయి కుమారులు ఇద్దరు వచ్చి 2 దోణెలు నింపునట్లు నింపిరట. 2 దోణెలు మునుగునట్లు నింపారట. చేపలు మొత్తం బయటకు వచ్చేసారు. ఆ చేపలను చూసి విస్మయం పొందారట. చేపల రాశి కనపడుతుంది. ఆ చేపల రాశి ఏంటి చెప్పండి? వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఆదాయం. గొప్ప చేపల రాశి కనపడుతుంది. ఇప్పుడు ఈ చేపల రాశి వాళ్ళ ఆదాయం, దాన్ని అమ్ముకోవచ్చు, దాని ద్వారా వాళ్ళు మేలుకరంగా తమ జీవితాన్ని మలుచుకోవచ్చు. కానీ ఆ చేపల రాశి మీద వాళ్ళు ఆశపడలే. గొప్ప చేపల రాశి ఉంది, దోణెలు ఉన్నాయి, దోణెల్ని వదిలిపెట్టారు, వలల్ని వదిలిపెట్టారు, గొప్ప చేపల రాశిని వదిలిపెట్టారు, ప్రభువును వెంబడించారు. ప్రభువును వెంబడించారు. కాబట్టి దైవజనుడు భక్త్ సింగ్ గారి గురించి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆయన గొప్ప దైవజనుడుగా గొప్ప ప్రఖ్యాతిగాంచాడు. అయితే ఆయన గొప్ప ప్రఖ్యాతిగాంచుట గల కారణం ఏంటి అని అంటే గొప్ప సమర్పణ. నేటి దినాల్లో చాలామంది గొప్ప సమర్పణ లేకుండా గొప్ప సేవ చేయాలి అని అనుకుంటున్నారు. గొప్ప సమర్పణ లేకుండా గొప్ప సేవ నువ్వు చేయలేవు. నీ సమర్పణను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ యొక్క భక్త్ సింగ్ గారు గొప్ప దైవజనుడిగా గొప్ప పేరుగాంచుట గల గొప్ప కారణం ఏంటి అని అంటే అతడు గొప్ప ధనవంతుడు. ఈజ్ సో రిచ్, చాలా ధనవంతుడు. అతడు ప్రభువైన యేసునామం నిమిత్తము తన భార్యను, తన పిల్లలను, తన తండ్రిని, తన తల్లిని, మరి విశేషముగా గొప్ప ఆస్తి అంతటిని వదిలిపెట్టుకొని ప్రభువు కొరకు ముందుకు అడిగేశాడు. నేను ఎవ్వరిని ఏమీ అడగను, నేను ఎవరినైనా అడిగితే నా దేవుణ్ణి అడుగుతా, ఆయన మీద ఆధారపడతా అన్న విశ్వాసంతో గొప్ప ధనవంతుడు అన్నీ వదిలిపెట్టి ప్రభు సేవ కొరకని వచ్చాడు. ఎన్ని గొప్ప కార్యాలు చూశాడు, ఎన్ని మహిమగల కార్యాలు దేవుడు అతనికి చూపించాడు. చాలాసార్లు మన జీవితంలో ఆయన శిష్యులుగా ఉండాలని అనుకుంటున్నాము, కానీ ఆయన మీద ఆధారపడకుండా మనకు కలిగిన దాని మీదనే మనం ఆధారపడుతున్నాం. ప్రభు అంటున్నాడు, నీకు కలిగిన దాని మీద ఆధారపడితే నువ్వు నా శిష్యుడిగా ఉండలేవు. నీకు కలిగిన దాని మీద నువ్వు ఆధారపడకుండా నా మీద ఆధారపడితే అప్పుడు నువ్వేమవుతావు? నా శిష్యుడుగా ఉంటావు. కాబట్టి ఆయన శిష్యుడిగా ఉండాలి అని అంటే మనము ఆయన మీదనే మనం ఆధారపడాలి.
ఆయన మీద ఆధారపడి మనము ఆ ప్రభు వైపు చూడగలగాలి. ప్రభు వైపు చూడగలిగినప్పుడు మనము గొప్ప మేలు పొందుతాం. చూడండి ఒకసారి దేవుడి వాక్యాన్ని బట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇహమందు ధనవంతులైన వారు ఏమయ్యే అవకాశం ఉంది? గర్విష్ఠులయ్యే అవకాశం ఉంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. గర్విష్ఠులు కాకుండా ఏం చేయమంటున్నాడు? అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక. ఎలాంటి ధనం ఇది? అస్థిరం అంటే ఇది స్థిరంగా ఉండదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ధనము ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ధనము స్థిరం అనుకోబాకు. అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక, అక్కడ వాక్యం గమనించండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడి. సుఖముగా అనుభవించుటకు ఆ సమస్తమును ధారాళముగా దయచేయి దేవుడట. ఎలాంటి దేవుడు? సమస్తమును ధారాళముగా దయచేయి దేవుడు. నీ దేవుని మీద ఆధారపడు. నీవు డబ్బు మీద ఆధారపడకుండా నీ దేవుని మీద ఆధారపడు. అప్పుడు నీ దేవుడు నిన్ను ఎంత చక్కగా నడిపిస్తాడు అని అంటే, ఆయన మహత్యం ఏందో, ఆయన గొప్ప కార్యాలు ఏంటో, ఆయన ప్రభావం ఏంటో వాళ్ళు చెప్పగలరు. ఏదో సోర్సు పెట్టుకొని ఈ సోర్సు మీద ఆధారపడి నేను యేసు శిష్యుని అనబాకు. నీ సోర్సు కాదు, నీ దేవుడే నీ సోర్సు. నీకున్న సమస్తం కాదు, నీ దేవుడే నీకు సమస్తమై ఉన్నప్పుడే నువ్వు ఆయన శిష్యుడవుగా ఉంటావు. కాబట్టి ప్రభు కొరకు శిష్యులు సమస్తము సమర్పించుకొని ప్రభుకు అప్పగించుకున్నారు. వాళ్ళ జీవితంలో మరి ప్రభు వారి అవసరాలన్నీ తీర్చాడు. ఇప్పుడు ప్రభు నీతో నాతో కూడా అంటున్నాడు, మీరు కూడా మీ ధనం మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడండి. ఎన్నోసార్లు ప్రభు మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతంగా నా అక్కర్లు తీర్చాడు. ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నాడు. ప్రభు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఆయన మీద ఆధారపడ్డప్పుడల్లా ఆయన అవసరాలన్నీ తీరుస్తూనే వస్తున్నాడు. కాబట్టి ప్రభువు మీద ఆధారపడడము మనం నేర్చుకోగలిగితే మన జీవితంలో ఆయన శిష్యులంగా ఉండగలుగుతాము. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. కాబట్టి మరి భగత్ సింగ్ గారు సమస్తం ప్రభు కొరకు వదిలిపెట్టాడు. ఏమైనా తక్కువైందంటారా? ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. అతడు విమానం వెళ్ళడానికి సిద్ధపడితే ఎవరైనా ఆ దినాలలో ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా కూడా వాళ్ళని క్యాన్సిల్ చేసి వెనక్కి ఇచ్చేవారట. భగత్ సింగ్ గారు ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడితే ఎవరైనా ఉన్నా కూడా వారిని తొలగించి అవకాశం భగత్ సింగ్ గారికి ఇచ్చేవారట. గొప్ప ధనవంతుడు. గోల్కొండ చౌరస్తా ధనం వైపు ఆయన చూడలే. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ధనం కుప్పలు వచ్చేసింది. గొప్ప ధనం. అతడు ధనాన్ని వెంబడించలే. ఎవరిని వెంబడించాడు? దేవుణ్ణి వెంబడించాడు. ప్రభు అతనికి ఏమీ తక్కువ చేయలేదు. కాబట్టి ప్రభువును నువ్వు వెంబడించగలిగితే నీ ప్రభువు నీ అవసరాలన్నీ తీర్చగలడు. కానీ నాకు ప్రభు వద్దు, ధనమే కావాలనుకుంటే నీ జీవితంలో నువ్వు ప్రభువు నుండి తప్పిపోతావు. అంతేకాదు నీ జీవితంలో నువ్వు ఆయన శిష్యుడిగా ఉండలేవు. ఇది దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసే సత్యం. తర్వాత వీరు ఒకరేమో ధనాన్ని బట్టి వదిలిపెట్టుకొని పోయారు, శిష్యులేమో ప్రభు కొరకు సమస్తం వదిలిపెట్టి ఆయన శిష్యులయ్యారు.
శిష్యులైన వీళ్లకు దేవుడు ఏమైనా తక్కువ చేసినాడా? ఇది కూడా వాక్యానుసారంగా చూద్దాం. రెండొకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. లూకా 18:28. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రేట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి నేను ప్రభువు కొరకు విడిచిపెట్టాను అని అనుకుంటే నీ జీవితంలో ఏమైనా నష్టపోతావా? పేతురు అదే అడుగుతున్నాడు. ప్రభువా, మరి ఆ ధనవంతుడు తాను నిన్ను అనుసరించడానికి ఇష్టం లేక, నిన్ను వెంబడించడానికి ఇష్టం లేక ధనాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. మేమైతే సమస్తం వదిలిపెట్టాం. మరి మా సంగతి ఏంటంటే, మీకు నా నామం నిమిత్తం తండ్రినైనను తల్లినైనను బంధువులనైనను పిల్లలనైనను ఇంటినైనను విడిచిపెట్టిన వాడు ఇహమందు ఎంతట? చాలా రేట్లట. ఇహమందు చాలా రేట్లు మీకు నేను ఆశీర్వాదం చూపుతాను అంటున్నాడు. ఇంకొకటి కూడా ఉంది, పరమందు నిత్య జీవం. చూడండి, మనం ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ముందు పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టి తర్వాత మనం దాని మీద వచ్చే లాభం చూస్తాం. ప్రభువులో నీకు కలిగిన సమస్తమును ప్రభువు కొరకు నువ్వు పెట్టుబడిగా పెట్టగలిగితే ప్రభువు నీకేమీ తక్కువ చేయడు. నా జీవితంలో నేను దేవుని సేవ చేయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ సేవ విషయాల్లో ఆసక్తి నాలో దేవుడు కలగజేస్తూ వచ్చాడు. ఆఖరికి పరిస్థితులు ఎలాగొచ్చినాయి అంటే, మరి చిన్న ప్రాయంలో దాదాపు 20 ఇయర్స్లోనే మ్యారేజ్ అయిపోయింది నాది. ఆ తర్వాత దేవుడి మహాకృప, వరుసగా పిల్లలు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, దేవుడి రక్షణానుభవంలోకి వచ్చి దేవుని సేవలో పోతుండగా ప్రభువారు మరి ఆయన సేవ కొరకు నాకు పిలిపించాడు. ఎలా పిలిపించాడంటే, నా నిమిత్తం మీలో ఎవరైనా వెళతారా అని దైవ సేవకుడు తిప్పర్తిలో దైవవాక్యం పంచుకుంటున్నప్పుడు ఎందుకో నాకు ఆ ప్రేరేపణ వచ్చింది. నేను వెళ్తాను అని చేయెత్తాను. అంత ఉధృతంగా చేయెత్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మటే భయం వేసింది. ఎంత భయం వేసిందంటే, యేసు ప్రభు సేవ కొరకు నేను వస్తానని అన్నాను, కానీ ఎవరైనా నా చేయి చూశారో ఏమో అని మళ్ళీ భయం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ నేను సేవకని వస్తే నా జీవితం అసలు ఎలా బ్రతుకుతానో, నా బ్రతుకు తెరువు ఎట్లయిద్ది అని చాలా మరి ఆలోచన చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత ప్రభు అన్ని పరిస్థితుల్లో టీచర్గా పనిచేసుకుంటూ కొనసాగుతూ వస్తున్నాను. ఆఖరికి నాకు అక్కడ సంతోషంగా అనిపిస్తలేదు. దేవుని పనిలోనే ఎక్కువ నిలబడాలనిపిస్తుంది. దేవుని పని విషయంలోనే ఆశ కలుగుతుంది. ఆఖరికి ప్రభు సేవ కొరకని సిద్ధపడి వచ్చేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే, నేను ఏమనుకున్నానంటే, ప్రభువా, నాది BA ఇంగ్లీష్ లిటరేచరు, నేను MA లిటరేచర్ కూడా చేయాలి. నేను జేఎల్గా ఉండాలి. ఎలా ఉండాలి? జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్. ఎందుకు చిన్న చిన్న పోస్టులు? జేఎల్లా లేకపోతే డిఎల్లా, పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి. ఇలాగ ఆశపడ్డాను. ఇలాగూ ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ ప్రభు అన్నాడు, నేను నీకు ఇచ్చేదాని మీద నువ్వు మనసు పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు ప్రభు మీద మనసు పెట్టి ప్రభు సేవ కొరకు వచ్చాను. ప్రభు సేవ కొరకు వచ్చిన తర్వాత ఏమైనా ఉందా? నా విధానం కూడా ఇదే. దైవజనులు భక్త సింగ్ గారి విధానమును నా జీవితంలో అనుసరించడానికి ఇష్టపడ్డాను. దేవుని వైపు చూడాలి, ఎవరిని అడగొద్దు, ప్రభువునే అడగాలి. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభువా, నిజంగా పాఠ్య పుస్తకాలు సరిగా లేవు నాయనా,
సంఘంలో అందరి కొరకు ఒక పాటల పుస్తకాలు ఉంటే బాగుండు ప్రభువా, నువ్వు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నా మనసులో అది నాకు తెలుసు, నేను ప్రేర్ చేస్తూ వచ్చాను. ఓ సహోదరుడు, మన సంఘంలో సహోదరుడు, అన్న పాటల పుస్తకాల కొరకు నేను 2000 ప్రత్యేకంగా పెట్టాను, ఇదిగో ఆ పాటల పుస్తకాలు ఏంటన్నా అని తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. గమనించండి ఎలా జరిగింది ఇది. అడిగానా? దేవుని సన్నిధిలో ప్రార్థించగా అద్భుతంగా దేవుడు అలా తీసుకొచ్చడం. అది చాలా చిన్న విషయం. 1 గుంట స్థలం అడిగాను. ఎంత అడిగాను? 1 గుంట స్థలం అడిగాను. ప్రభువా, నీ మందిరం కొరకు 1 గుంట స్థలం ఇవ్వమని అన్నాను. ఆయన 10 గుంటలు ఇచ్చాడు. 10 గుంటలు ఇచ్చాడు. ఇంకా చుట్టుపక్కల ఆ రోడ్డు, ఆ ప్లేస్ అంతా కొలిస్తే ఇంచుమించు 6 ఎకరాల భూభాగం. ఈ భాగం అంతా కూడా ప్రభువు మనకు అప్పగించాడు. నేను అడిగింది కొంచెమే, ఆయన ఇచ్చింది ఎక్కువ. ఇప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా నిజంగా నేను ఏదో జేఎల్నో డిఎల్నో అయితే నాకు ఇంత వచ్చేది కాదు ప్రభువా, నీ మీద ఆధారపడ్డను బట్టి నాకు ఈ కృప ఇచ్చావు, నువ్వు నాకేమీ తక్కువ చెయ్యలేదు. కాబట్టి మంచి ఇల్లు ఇచ్చావు, మంచి మందిరం ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు, నీ సన్నిధిని నిన్ను సేవిస్తూ ముందుకు పోయే ఆనందం ఇచ్చావు. కాబట్టి ఐ ఆమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీస్ ఓ లార్డ్. నేను నీ సేవతోటి నేను సంతృప్తి చెందుతున్నాను అని ప్రభువులో నేను ఆనందిస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రభువు కొరకు సమర్పించుకున్నట ద్వారా మన జీవితంలో ప్రభువు మనకి ఏమీ తక్కువ చెయ్యడు, రెట్టింపు దీవెనలు ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే, భూమి మీదనే కాదట, ఇహమందు చాలా రేట్లు, పరమందు నిత్య జీవం. ఒకవేళ ప్రభువు లేకుండా నీకు ఇహమందు చాలా రేట్లు ఉండొచ్చు, కానీ పరమందు నీకు నిత్య జీవం ఉంటుందా? అందుకొరకే ప్రభువు కొరకు నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే ఇహమందు నిన్ను దీవిస్తాడు, పరమందు కూడా నీకు నిత్య జీవమును ఇస్తాడు. ఆయన శిష్యుడిగా ఆయన కొరకు సమస్తమును సమర్పించు. ఇది రెండోది ఏంటంటే, సమస్తము ఉన్నప్పుడు శిష్యుడిగానే ఉండాలి, సమస్తము లేనప్పుడు కూడా శిష్యుడిగానే ఉండాలి. ఇది రెండవ మాటగా దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసే సత్యం. కాబట్టి ఈ వాక్యమును మనం గమనించుదాం రండి. సమస్తము ఉన్నప్పుడు శిష్యుడిగానే ఉండాలి, సమస్తము లేనప్పుడు కూడా శిష్యుడిగానే ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం దేవుని వాక్యం మొదటి 2-3 వచనాలు చదవండి. యోబు గ్రంథము, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండేది. అతని యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగింది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడులు కలిగి బహుమంది పనివాళ్ళని ఆస్తిగా ఉన్నది కనుక తూర్పు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇక తూర్పు దిక్కున అతనంత ధనవంతుడు గొప్పవాడు మనకు లేడు. యోబు జీవితం గురించి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక వాక్యం మనం గమనించాలి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండేను. ఇతడి మొదటి విధానం మనం గమనిస్తే, ముఖ్యంగా మొదటి వచనం మనం గమనిస్తే అతని భక్తి జీవితం కనపడుతుంది. మొదటి వచనంలో అతని భక్తి జీవితం కనపడుతుంది. 2వ వచనంలో అతని భౌతికమైన ఆశీర్వాద జీవితం కనపడుతుంది. ముందు భక్తి జీవితం. అతని గురించి ఏం రాయబడ్డది? అతడు యథార్థవంతుడు, అంటే దేవుని యందు ఉన్నాడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇది అతని భక్తి జీవితం. కాబట్టి ప్రభువులో ఇతడు మంచి శిష్యుడని చెప్పుకోవాలి. ఇతని గురించి నా సేవకుడైన యోబు అంటాడు దేవుడు. పాత నిబంధన కాలంలో ఒక గొప్ప శిష్యుడు యోబు అంటే. ఇలాంటి భక్తిపరుడైన యోబు
యోబు ఇలాంటి వాడు. ఇక రెండవ వచనానికి వచ్చేసేసరికి అలా 2:3లో అతని భౌతిక జీవితం కనపడుతుంది. 7 కొడుకులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగులు, బహుమంది పరివారం. ఒక మాట చూడండి, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ముందైందా, సంపాదన ముందైందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ముందైంది. సంపాదన అనేది దేవుని దయను బట్టి రెండోసారి వచ్చింది. అతని భక్తిని మెచ్చి అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి అతన్ని గొప్పగా దీవించాడు. కాబట్టి ఆదాయం అనేది ముందున్న తన భక్తి జీవితాన్ని బట్టి వచ్చిందే భౌతిక ఆశీర్వాదం, కానీ భౌతిక ఆశీర్వాదాన్ని బట్టి భక్తి రాలేదు. ఒకవేళ భౌతిక ఆశీర్వాదాన్ని బట్టే భక్తి వస్తే ఆ భౌతిక ఆశీర్వాదం పోయిందనుకో, భక్తి కూడా పోతుంది. భక్తి ముందు వచ్చిందా, భౌతిక ఆశీర్వాదం ముందు వచ్చిందా? భక్తి ముందుంది. దేవుని యందు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతడు చాలా జాగ్రత్తగా దేవుడిలో నడుచుకుంటున్నాడు. అదే అతడు బ్లెస్సింగ్ అయింది. నీ దేవుళ్ళలోనూ యథార్థంగా నమ్మకంగా ఉండగలిగితే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసే సత్యం. తర్వాత ఇతడి యొక్క విశ్వాసంలో ఎంత నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు అని అంటే 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారి విధు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుడిని దూషించలేము అని వారిని విలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించు. ఒక్కొక్క కుమారుని నిమిత్తము దహన బలి అర్పిస్తున్నాడు. ఎంతకాలము? నిత్యము. ఎవ్రీడే ఇతని పని ఇదే. ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాడు. దహన బలి అంటే ప్రార్థన. కాబట్టి ప్రతి దినం తన కుమారులను పరిశుద్ధపరుస్తున్నాడు, తన కుటుంబాన్ని చక్కపరుచుకుంటున్నాడు. కాబట్టి ఇలాగ ఇతడు మంచి నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి. విశ్వాసిగా దేవుని శిష్యుడిగా కూడా ఉన్నాడు. అన్నీ ఉండి దేవుని శిష్యుడిగా ఉన్నాడు. చూడండి, కొంతమంది ధనవంతులకు ఇలాంటి భక్తి ఉంటుందా? ధనవంతులకు భక్తి ఉండదు. సుఖం వస్తేనంట ముఖం గడగడానికి కూడా తీరిక ఉండదట. ఎంత భయంకరం! ఆ సుఖం ఇచ్చిన దేవుని మర్చిపోవడం. కాబట్టి ఇక్కడ యోబు జీవితంలో మరి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది, దేవుని శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి పరీక్ష. సమస్తం ఉన్నప్పుడు శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు పరీక్ష ఏంటంటే సమస్తం తీసేస్తే శిష్యుడుగా ఉంటాడా, ఉండడా? సమస్తం ఉన్నది, శిష్యుడిగా ఉన్నాడు. ఓకే, సమస్తం తీసేస్తే శిష్యుడిగా ఉంటాడా, ఉండడా? ఈ ఆలోచన ప్రభుకే వచ్చింది. ప్రభుకి ఎప్పుడు వచ్చిందో దేవదూతలతో పాటు సాతానుడు కూడా కలిసి వచ్చాడు. ఆయన అనుమతి లేకుండా సాతానుడు రాడు. అసలు దేవదూతలతో సాతానుడు రావడం ఏంటి అంటే, ముందు ప్రభువే అతన్ని పరిశోధించాలనుకున్నాడు. అతన్ని పరిశోధించడానికి సాతానుకు అవకాశము ఇచ్చాడు. కాబట్టి వాడు దేవదూతలతో పాటు వాడు కూడా వచ్చినాడు. దేవదూత లాగా వచ్చాడు. వచ్చి ఆ ప్రభు దగ్గర నిలబడ్డాడు. నా భక్తుడైన యోగుని గురించి నువ్వు విన్నావా అంటే, ఎందుకు తెలియదయ్యా, నువ్వు అతని చుట్టూ కంచె వేసావు, అతని చేతి పని దీవిస్తున్నావు, అందువల్లనే అతని ఆస్తి విస్తరిస్తుంది. ఈ సత్యం లోకాన చాలా మందికి తెలియదు. నేనేదో పొలాల మీద పొలాలు కొట్టి, స్థలాల మీద స్థలాలు కొట్టి, కష్టం మీద కష్టం చేసి, ఓటీ మీద ఇంకా ఓటీ చేసి నేనేదో సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు.
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీవు ఎంతో దీన స్థితిలో ఉన్నా కూడా నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది. నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు పైకి వస్తున్నాను అనుకుంటే అది నీ భ్రమే. ఒకవేళ నీ శక్తి సామర్థ్యాలు అనుకుంటే అది నిలవదు. నీ దేవుని ఆశీర్వాదము నిన్ను ఉన్న స్థితిలో నుంచి పైకెత్తుతుంది. యోబు ఉన్న స్థితిలో నుంచి పైకెత్తి ఉన్నతంగా ఆశీర్వదించింది. ఓకే, ఇప్పుడు పరీక్ష. అయ్యా, నీ భక్తుడు నీ శిష్యుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ శిష్యుడికి నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించిపోతాడు. నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి పోతాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను ఆ వచనం చదువుతున్నాను, మీరు చూడండి. 10వ వచనము, 10 కాదండి, అతనికి కలిగిన అంతటిని ముత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి వెళ్ళిపోను అని అంటారు. 11 ఎస్. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును. ఎవరంటున్నాడు ఈ మాట? దేవుడు అంటున్నాడు. కాబట్టి నీకు ఇప్పుడు సమస్తాన్ని బట్టి భక్తి చేస్తున్నాడు. ఇప్పుడు సమస్తమును నువ్వు వదిలేసే, సమస్తం తీసేస్తే ఏం చేస్తాడు తెలుసా? ముఖం ఎదుటనే నేను దూషిస్తాడు. దూషించి ఇక నేను విడిచిపెట్టిపోతాడు. సమస్తమును బట్టి ఆయన భక్తిలో ఉన్నాడు, కానీ ఆ సమస్తం లేకపోతే ఇంకా భక్తి ఎందుకుంటాడు? భక్తి విడిచిపెట్టి నిన్ను వదిలిపెడతాడు. పైపెచ్చి నిన్ను దూషించిపోతాడు. మళ్ళీ నిన్ను దూషించి విడిచిపోతాడు. ఈ పరీక్షకు సిద్ధపడ్డాడు యోబు జీవితం కదా. సమస్తము ఉన్నప్పుడు శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు సమస్తమును అపవాదికి అప్పగించాడు దేవుడు. అతని ప్రాణం తప్ప ప్రాణం ఉంటుందో అతని కలిగిన సమస్తానికి అప్పచెప్తున్నా అన్నాడు. ఒక్క రోజేనండి. అసలు అది చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే, 13వ వచనంలోనాక అందరు కలిసి భోజనం చేస్తూ, ఒక కుమారుడు ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ద్రాక్షారసం త్రాగబోతున్నట. ద్రాక్షారసం అంటే చెప్పండి, సంతోషం. భోజనం చేసిన తర్వాత గొప్ప గొప్ప ధనవంతులు ద్రాక్షారసం తాగేవారు. అది వాళ్ళ లగ్జరీ జీవితానికి సూచన. కాబట్టి ఆ ద్రాక్షారసం తాగబోతున్నారు, సంతోషంగా భోజనం చేస్తున్నారు, తృప్తిగా ద్రాక్షారసం తాగే సమయానికి వార్త రాని వచ్చింది. మీ ఎద్దులు నాగలి కూర్చున్నాయి, 500 గాడిదలు పక్కన తీస్తున్నాయి. శబాయిలు వచ్చి వాటి మీద పడ్డారు, వాటిని పట్టుకొని పోయారు, పని వాళ్ళకు కూడా చంపేశారు. ఈ వార్త చెప్పడానికి నేను ఒక్కరు వచ్చాను అని చెప్తున్నాడు. ఇతడు మాట్లాడుచుండగానే రెండోది మళ్ళొకడు వచ్చాడు. ఇతడు ఇంకా పూర్తి చేయలేదు, రెండో వాడు వచ్చాడు. రెండో వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? ఆకాశం నుండి అగ్ని దిగింది, నీ గొర్రెల మొత్తం మీద పడి అగ్ని దహించి వేసి గొర్రెలన్నీ చచ్చిపోయినాయి. దాన్ని చెప్పడానికి నేను ఒక్కనే వచ్చాను అని అంటాడు. అదే ఆ మాటలు మీరు చూస్తే ఎంత మరి దెబ్బ మీద దెబ్బ. నాకు అర్థమైంది, దెబ్బ మీద దెబ్బ. అది కూడా గుక్క తిప్పుకోకుండా. వీడు మాట్లాడుతూనే ఉన్నాడు, వాడు వచ్చాడు. వాడు మాట్లాడుతున్నాడు, ఇంకా మూడో వాడు వచ్చాడు. మూడో వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో కల్దీయులు 3 సమూహములుగా వచ్చి నీ ఒంటెల మీద పడ్డారు, నీ ఒంటెల్ని పట్టుకుని పోయారు, పనివారిని చంపారు. ఇతడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. మాట్లాడుచుండగా చూడండి, మళ్ళీ ఇంకొకటి రాని వచ్చాడు. అయిపోయింది. మీ ఇల్లు, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ కుటుంబం అంతా, మీ కుటుంబ సభ్యులంతా వాళ్ళ ఇల్లు ధనవంతులు ఇల్లు ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత ఘనంగా కట్టుకుంటారు కదా ధనవంతులు. కాబట్టి ఆ ఇల్లు అట 4 మూలలు అంటే ఏ గాలి? అది సుడిగాలిట. 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చిందని. సైతాన్ గారే, సైతాను అనుమతించాడు దేవుడు. అరణ్యం నుండి వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి దానిని తెలియజేయడం నేను ఇక్కడిని తప్పించుకొని వచ్చిన.
ఇప్పటికి ఎన్ని దెబ్బలైనాయి? 4 దెబ్బలైనాయి. ఆస్తి పోయింది, అంతస్తు కూడా పోయిందంట. నేను ఎందుకు అంతస్తు పోయిందంటానంటే, ఇల్లు పోయిందా పోలేదా? ఇల్లు కూడా పోయింది, పిల్లలు కూడా పోయింది. అయితే సమస్తము పోయింది, కానీ భక్తి పోలేదు. సమస్తము ఉన్నప్పుడు శిష్యుడుగానే ఉన్నాడు, ఇప్పుడు అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. దీని మీద నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ప్రభువు మంచి పాట ఇచ్చాడు. నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా మెస్సయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా మెస్సయ్యా. నీ వశములో నేను ఉన్నానయ్యా, నీ వశములో నేను ఉన్నానయ్యా, నీ సెలవు లేనిది ఏది జరగదయ్యా. నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా మెస్సయ్యా. నువ్వే దిక్కయ్యా యేసయ్యా, నువ్వే దిక్కయ్యా మెస్సయ్యా. దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. అసలు సంగతి చెప్పనా, ఇంతకు ముందు దహన బలి అర్పించి ప్రార్థనలు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సంవత్సరం పోయిన తర్వాత ఒకసారి రండి వాక్యానికి 20వ వచనం. యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు తొలగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి నేల మీద ఏం చేసిందట? చూడండి, భక్తి తక్కువైందా ఎక్కువైందా? శిష్యత్వము తగ్గిందా పెరిగిందా? తగ్గలే, ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకెక్కువ దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా దేవుని గణపరుస్తున్నాడు. ఇంతకు ముందు ప్రార్థన చేశాడు, ఇప్పుడు స్తుతిస్తున్నాడు. ఆదాయ మార్గాలు అన్ని పోయినా, ఆస్తి అంతస్తులు అన్ని పోయినా, ఉన్న ఇల్లు లేకపోయినా, కన్న బిడ్డలే కనుమరుగైనా. దోలకొట్టబాబునాయన ఆదాయ మార్గాలు అన్ని పోయినా, ఆస్తి అంతస్తులు అన్ని పోయినా, ఆదాయ మార్గాలు అన్ని పోయినా, ఆస్తి అంతస్తులు అన్ని పోయినా, ఉన్న ఇల్లు లేకపోయినా, కన్నా బిడ్డలే కనుమరుగైనా, ఉన్న ఇల్లు లేకపోయినా, కన్నా బిడ్డలే కనుమరుగైనా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా మెస్సయ్యా. కాబట్టి ఉన్న ఇల్లు పోయింది, ఎక్కడిది? మొత్తం కూలిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఇల్లు లేదు, కన్న బిడ్డలు కనుమరుగైపోయారు. ఏమంటున్నాడు? నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే. ఇంకా భక్తి పెరిగింది. ఎంత పెరిగింది తెలుసా? దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగా నేను వెళతాను, దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగా నేను వెళతాను. ఏమి లేని వానికి అన్నీ ఇచ్చావు, ఇచ్చిన నీవే తీసుకున్నావు. ఏమి లేని వానికి అన్నీ ఇచ్చావు, ఇచ్చిన నీవే తీసుకున్నావు. థ్యాంక్స్. దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నా.
అస్సలు ఆ స్థితిలో నా సరి అయిన వర్షం కనపడతలే. అయ్యా నన్ను కాపాడావు, నన్ను కనికరించావు, నీకు వందనాలయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత గొప్ప ఆధిక్యత అసలు. అసలు స్థుతిలోనే ఉంది గొప్ప దీవెన. అన్నీ పోయినాయి. ప్రభువా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి వెళ్ళిపోతాను. ఆ వర్షం ఏంటి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న దానికి అన్న మాటకు అసలైన అర్థం ఏంటిది? ఏమి లేని వారికి అన్ని ఇచ్చినావు, ఇచ్చిన నీవు తీసుకున్నావు. కాబట్టి ఇంతకాలం వాడుకోవడానికి సాయం చేసావు, నీ కృప, మళ్ళీ నీ కృపను తీసుకున్నావు. థ్యాంక్ యూ జీసస్ అంటున్నాడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. అన్ని పోయినా తన జీవితంలో శిష్యులతో పోలే ఇంకా పెరిగింది, దేవుడిని మహిమపరుస్తున్నాడు. అపవాది వదిలిపెట్టడా? ఇంకా రెండోసారి కూర్చున్నాడు. కూర్చొని ఏ సంగతి వామ్మ ఇంకెక్కువైపోయింది భక్తి. ఇంతకుముందు సంవత్సరం ఉన్నప్పుడు మామూలుగా చేసిండు, ఇప్పుడు సంవత్సరం పోయిన తర్వాత ఏం చేస్తుండో ఇంకెక్కువ చేస్తున్నాడు. అవును, నిజమైన దేవుని పిల్లలు కష్టాలు వచ్చినప్పుడు ఆయన మీద ఎక్కువ ఆధారపడతారు. ఆయన పిల్లలు కాని వారు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. ఇదే తేడా. తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు దేహాన్ని మొత్తాలి. ఏం మొత్తాలి? దేహాన్ని మొత్తాలి, ఎముకల్ని మొత్తాలి. చూడండి, ఎముకలు దేహం అంటే ఇది శరీరం కదండి. మన చిన్న పిల్లలు డెంగ్యూ ఫీవర్ అని ఇట్లా లైట్ వేసి పెడుతుంటే నాకు చాలా బాధేసింది. మా చిన్న పిల్లలు డెంగ్యూ ఫీవర్ ఇట్లా లైట్ వేస్తే ఈ నరాలు పడతాయని ఆ ఇంజక్షన్ ఇస్తుంటే దేహానికి బాధ. పైపెచ్చు ఆ రొడ్డులో ఉంటుంది, దేహమును ఎముకలను అంటాడు. ఎముకలకు కూడా పొత్తిండట, దేహాన్ని ఎముకలను పొత్తాడు. రెండోసారి అనుమతి. మళ్ళీ దేహం అంతా అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకరమైన కురుపులు, పైపెచ్చు లోపల ఎముకలు కూడా నొప్పే. మామూలు నొప్పి కాదు. నొప్పితో బాధపడుతుంటే భార్య గారు వచ్చి రెండో మాట అంటది. ఏమంటది? నువ్వు ఇంకా యథార్థతను వదలవా? దేవుని దూషించి. సాతాను ఎంత మరి యుక్తిగలవాడు. ముందు పరిస్థితుల ద్వారా దేవుని దూషింపజేయ చూశాడు, వాడి చేతగానే. ఇప్పుడు భార్య ద్వారా దేవుని దూషించేటట్టు చూస్తున్నాడు. భార్య వచ్చి దేవుని దూషించి మరణంగా ఉంటుంది. కానీ అప్పుడు ఇవ్వబడుతున్నాడు, నా విషయంలో చెప్తున్నాను, ఇంతకుముందు దేవుడు మనకు గొప్ప ఆదాయం ఇచ్చాడు. రోజు బిర్యానీతో భోజనం చేశాము. ఈరోజు మనకు ఆదాయ మార్గాలు పోయి రోజు ఇంత చింతపులుసుతోటి ఎల్లిపాయ కారంతో తిన్నాం. బగారంతో తిన్నప్పుడే దేవుడా చింతపులుసుతో ఎల్లిపాయ కారంతో భోజనం చేసుకుంటే దేవుడు కాడా? ఆ రోజు బిర్యానీతో సుఖవంతమైన జీవితం ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ చింతపులుసుతోటి ఆహారం ఇచ్చాడు. కాబట్టి బిర్యానీ ఉన్నప్పుడు నేను శిష్యునే. చెప్పండి, చింతపులుసు ఎల్లిపాయ కారం తినేటప్పుడు కూడా శిష్యునే. ఇది శిష్యరికం అంటే. కాబట్టి పరిస్థితులు బాగున్నప్పుడేమో నువ్వు శిష్యుడిగా ఉండి, పరిస్థితులు బాగు తప్పగానే నువ్వు దేవుని వదిలిపెట్టినావంటే నీ జీవితంలో సరైన శిష్యరికం కాదు. భార్య మాటలు కట్టుకున్న భార్య కఠినము చూపిన కాయము గాయమై కాల్చి వేసిన. అర్థమైందా? కట్టుకున్న భార్య కఠినము చూపిన. ఒక ఆయన భార్య కిందట ఆయన బాధ కింద కాదు, చాలా చింతపడుతున్నాను. కట్టుకున్న భార్య కఠినంగా మాట్లాడుతుంది. కాయము గాయమై కాల్చి వేసిన. గాయం అంటే శరీరం ఏమైంది? గాయమైంది. మొత్తం పుండ్లే కాల్చి వేస్తుంది. ఆప్త మిత్రులు అపనిందలేసిన, ఆదుకొను వారు అపహాస్య
అపహాస్యం చేసిన, ఇక తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆప్త మిత్రులు. ఆపదలో ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం, ఓదారుస్తామని వచ్చి ఓదార్చుట కంటే ముందు ఆ యోగు మీద ఇంతలా గుండెలేసిపోయారు. ఒకరు ఆదరించి ఓదార్చేవారు లేరు. గాయమైన వ్యక్తిని ఇంకా గాయపరిచేవారు. ఆప్త మిత్రులు ఏం చేస్తున్నారట? అపనిందలేస్తున్నారట. నా స్నేహితులు వచ్చారు నన్ను ఆదుకుంటారేమో అంటే వాళ్ళు దూరంగా నిలబడి అపహాస్యం చేస్తారు. పోగొట్టుకున్నాడా శిష్యత్వం? ప్రభు కూడా పిలిచాడు. కాబట్టి సమస్తమును ఉన్నప్పుడు శిష్యుడిగా ఉన్నాడు, సమస్తము పోయినప్పుడు కూడా శిష్యుడిగానే ఉన్నాడు. ఇప్పుడు తన జీవితంలో మరి పెట్టుబడి పెట్టాడు కదా దేవుడి కొరకు, కలిగిన సమస్తం పెట్టుబడి పెట్టాడు కదా, ఉన్నదంతా పోయింది. మరి పెట్టుబడి పెట్టి మనం రావాలి కదా. ఇప్పుడు మన పెట్టుబడి ఉంది చూడండి. ప్రభు కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఇప్పుడు ఎంత పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు పెట్టుబడి వచ్చింది. ఇన్వెస్ట్ చేసిన దానికి తగిన ఫలం వచ్చేసింది. యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 14, ఇంతకు ముందు 7 ఉంటాయి, ఇప్పుడు 14. తర్వాత చూడండి, 6,000 ఒంటెలను, ఇంతకు ముందు 3 ఉంటే ఇప్పుడు 6. 1000 జతల ఎడ్లను, ఇంతకు ముందు 500 ఉన్నాయి, ఇప్పుడు ఏమైనాయి? 1000 జతల ఎడ్లు. 1000 ఆడగాడిదలు. ఇంతకు 5 ఉండే, ఇప్పుడు 1000 ఆడగాడిదలు. మళ్ళీ పిల్లలు కూడా కలిగారు. కాకపోతే పిల్లలు డబల్ కానీ వాళ్ళు పరలోకంలో ప్రభు దగ్గర ఉండరు, భూమి మీద వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా రెట్టింపు అన్నట్లే. ప్రభు దగ్గరికి పోతే మళ్ళీ వాళ్ళు కూడా కలుసుకుంటే వాళ్ళు కూడా ఎంతమంది అవుతారు? 10, 20 మంది అవుతారు. కాబట్టి ప్రభు కొరకు నిలబడిన ఆయన శిష్యుని ఆయన అపహాస్యం చేసినాడా? నీ జీవితంలో ఏ కష్టాలు అనుభవిస్తున్నానని నీ జీవితంలో నువ్వు దేవుని విషయాల్లో సర్దుతున్నావు. కాబట్టి శిష్యత్వం అంటే అన్ని ఉన్నప్పుడు శిష్యుడిగా ఉన్నాడు, అన్ని పోయినప్పుడు ఇంకెక్కువ ఉన్నాడు, ఇంకెక్కువ భక్తి చేసినాడు. అలాగే ఇన్వెస్ట్ ప్రభువులో చేసినందువల్ల ఏ బహుమానం పొందినాడు? రెట్టింపు బహుమానం పొందుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో నిజమైన శిష్యుడిగా ఉండగలిగితే నువ్వు ఏదైతే దేవుడి కొరకు పోగొట్టుకుంటున్నాను అనుకున్నావో దానికి రెట్టింపు దేవుడికి ఇస్తాడు. ఇది ఇక సమకూరుకున్నా కూడా దేవుని యందు ధైర్యం కలిగి ఉన్నవాడే శిష్యుడు. సమస్తం పోయినాయి కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంది. అన్నీ పోయినా కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగిన వాడే శిష్యుడు. ఈ 3వ వ్యక్తిని చూసుకొని మనం ముగించుకుందాం. రండి, దేవుడి వాక్యం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 1 సమూయేలు 30:1. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి దాన్ని తగులు పెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉంటాయి, తమ భార్యలు కుమారుడు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉంటాయి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చేది. పోయేటప్పుడు అన్నీ ఉన్నాయి, దావీదు పోయేటప్పుడు అన్నీ ఉన్నాయి. గుడారాలు, ఇండ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతా ఉంది. ఉన్నప్పుడు ఆయన ముందు చూసినప్పుడు ఇప్పుడు యుద్ధానికి పోయాడు. ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోయాడు. అక్కడ దేవుడి చింత కాదని, ఇశ్రాయేలుకు విరోధంగా ఇశ్రాయేలీయుడై ఉండి
శత్రువులతో కలుసుకుంటే అది దేవుడి ప్రణాళిక కాదు. అందువల్ల అతడు అక్కడి నుంచి మళ్ళీ పంపించబడి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి రాగానే ఇంకేముంది, పోయేటప్పుడు అన్ని ఇప్పుడు ఏమి లేదు, కాలి బూడిద కనపడుతుంది అంతే. కాల్ చేసిరట, ఏమి లేదు, ఏం కనపడుతుంది, బూడిద కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమనుకున్నారు తెలుసా, ఈ దావీదు చేయబట్టే మేము ఇతన్ని అనుసరించి పోయాము, ఇప్పుడు ఈ దావీదును రాళ్ళు పెట్టి చంపుదాం రండి చెప్పుకుంటున్నారట. ఇతను నష్టపోలేదా? లాభాలు వస్తే పంచుకుంటారు, నష్టం వస్తే మాత్రం చంపుతారట. అతన్ని చంపుదాం రండి, ఏడవడానికి కూడా మరి శక్తి లేనంత పరిస్థితి, అది అంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో 6వ వచనము 2వ భాగం మీరు గమనించండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. సమస్తం పోయింది, బూడిదైపోయింది. ఇప్పుడు అతనిలో ఉన్న శిష్యత్వము, దేవుని యొక్క ఏర్పాటు మనం గమనించాలి. తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడట, ధైర్యం తెచ్చుకునేను. అన్నీ పోయినప్పుడు నిలబడ్డవాడే నిజమైన శిష్యుడు. అన్నీ పోయినప్పుడు నిలబడ్డవాడే నిజమైన శిష్యుడు. అన్నీ పోయినాయి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను దేవుల్లో ఉన్నాడు కనుకనే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చాలా మంది మేము భక్తి పడడం, మేము దేవుని సేవిస్తున్నాం అంటారు, కష్టాలు రాగానే వాళ్ళు ధైర్యం చెడి కూలిపోతారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? రోజు పోతున్నావే, బయటికి చేతపట్టుకొని ప్రార్థన చేస్తున్నావు, జనాలను చూస్తున్నావు, ఆదివారం దేవుని మందిరానికి పోతున్నావు, శుక్రవారం మందిరానికి పోతున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే కదా. అంత పోయింది, కాలిపోయింది, కూలిపోయింది, అంత పోయింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎందుకు నువ్వు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే నీ జీవితంలో శిష్యుడు కాలేదు. మరొక మాట, సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవు. కాబట్టి ఎప్పుడు ధైర్యంగా నిలబడాలి చెప్పండి? శ్రమ దినాన్ని ధైర్యంగా నిలబడాలి. శ్రమ వచ్చింది, కృంగిపోతున్నావు, నీకు నీవే మదన పడుతున్నావు, నీకు నీవే కుమిలిపోతున్నావు, నీకు నీవే నీలోన నీవే క్యాండిల్ లాగా కరిగిపోతున్నావు. ప్రభు అంటున్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల ఏమైపోతావు? చేతగాని వాడు అయిపోతావు. నడుము కట్టుకో, నీ దేవుని బట్టి ఏం తెచ్చుకో? ధైర్యం తెచ్చుకో. పోతే చిన్న రేకుల షెడ్లో ఉన్నారు, గాలి వచ్చి రేకులు వేసిపోతుంది, ఆట ఆడుతున్నాయి పైన రేకులు. ఇప్పుడు ఆడించలేదే, అయిపోయింది ఆ పీరియడ్. ప్రభువా రేపు పడపడి కూడా లేచిపోతూనే ఉంది. ఆ కింద ఉన్న మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక దిక్కేమో ప్రార్థన, ప్రభువా పోతూనే ప్రభువా, అయ్యా మళ్ళీ ఎంత కష్టమో. మళ్ళీ ఒక విశ్వాసం చెప్పనా, నేను దేవునికి స్తోత్రం, రేపుకి పోతే సాగసరం దేవుడు పోయినాను మళ్ళీ అనిపిస్తుంది. ప్రభులో యథార్థం చెప్తున్నా. ఒక దిక్కేమో బాధ అవుతుంది, ఒక దిక్కేమో ఈ రేపుకి పోతే పోనీ కానీ ఇక వచ్చేదాన్ని దేవుడు శ్రావిస్తారేమో కలుగుతుంది. ఏంటి ధైర్యం? దేవుణ్ణి బట్టి ధైర్యం. కాబట్టి దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోలేకపోతే నీ జీవితంలో శిష్యుడిగా ఉండాలి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏం చేసినాడట? ఎఫోదు తెమ్మని చెప్పి
దేవుని యొక్క విచారణ చేయుటకు సిద్ధపడ్డాడు. చూడండి ఆ మాట. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిగిన దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొక్క దాన్ని విచారణ చేయగా. గమనించండి, దేవుని యొక్క విచారణ చేయుట అనే మాట ఏం తెలియజేస్తుంది అని అంటే, తన యొక్క జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోవడం. తన జీవితాన్ని తాను పరీక్షించుకోవడం. నా జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఏంటి? వై ఐ బికేమ్ లాస్? నేను ఎందుకు ఇలా ఈ నష్టాన్ని కొని తెచ్చుకున్నాను? ఎందుకు ఈ నష్టాన్ని నేను కొని తెచ్చుకున్నాను? ఈ నష్టం రావడానికి, నష్టం అవ్వడానికి కారణం ఏంటి? ఇది విచారణ అంటే. ప్రభు దగ్గర విచారణ చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో, నీ జీవితంలో ఇంతకు ముందు ఉన్న స్థితి ఇప్పుడు నీకు లేదు. ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావు. అయితే ప్రభువు దగ్గర ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండోది ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ కేంద్రము అంటారు. ఎక్కడ ఉంటుంది? ఆర్టీసీ బస్ స్టాండ్లో విచారణ కేంద్రం కాడికి పోయి బస్సు ఎన్ని గంటలకు వస్తుందని చెప్తే వాడు చెప్పాడు, పలానా టైంకి బస్సు వస్తుందని ధైర్యం చూసుకోవచ్చు. విచారణ కేంద్రం కాడికి కూడా బస్సు ఎప్పుడు వస్తుంది, బస్సు ఎప్పుడు వస్తుంది, ఇటుగా అటుగా ఆందోళన. ఈ ఆందోళన కంటే ముందు ఏం చేయాలి? పోయి విచారణ చేస్తే అక్కడ తెలిసిపోద్ది, నిబ్బరంగా ఉండొచ్చు. దేవుడి దగ్గర విచారణ చేయి. నువ్వు సమస్తం కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు నీ జీవితంలో ఈ నష్టం వచ్చింది? ఇంతకు ముందు లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి ప్రభు దగ్గర నువ్వు విచారణ చేయడం అంటే ఏంటి? ప్రభు దగ్గర పరీక్షించుకోవడం. ఒకసారి రండి వాక్యం 139వ కీర్తన 23వ వచనం. 139వ కీర్తన 23వ వచనం. త్వరగా. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుని, నీకు ఆయాసకరమైన మార్గం చూడుము. ఎస్, నీ తప్పిదాలు సరి చేసుకోకుండా, నీ పొరపాటును దేవుడి దగ్గర దిద్దుకోకుండా దేవుడు నీకు మార్గం చూపడు. నీ తప్పిదాన్ని దేవుడి దగ్గర విచారణ చేసేటప్పుడు ఒప్పుకో. నీ తప్పిదాన్ని దేవుడి దగ్గర పరీక్షగా దేవుడి దగ్గర ఆయనకు ఆయాసం కలిగించిన పరిస్థితిని ఒప్పుకొని ప్రభు దగ్గర దిద్దుబాటు చేసుకొని ఒక తీర్మానం కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీకు ద్వారం తెలుస్తాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కలుసుకో, నీ వాడిని నువ్వు దక్కించుకుంటా వెళ్ళు అన్నాడు. వెళ్తుండగా దేవుడే ద్వారం తెరిచాడు. వాడెవడో అమాలీకీయుడట. అమాలీకీయులు పోయారు. ఒకడు రోడ్డు మీద ఒకరిని పెట్టాడు దేవుడు. వాడినట 3 రోజుల నుంచి మసలానికి, 3 రోజులు కూడా కాదు, చాలా రోజుల నుంచి ఆయనకి అన్నమే లేదట. ఒకరిని పడేసిపోయారు. వాడిని దేవుడు ఈ నిలబొరకే పెట్టాడు. వాడిని కలుసుకుని వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పారు. ముందు నాకు ఇంత అన్నం పెట్టండి మా అనుభవం, తర్వాత నేను చెప్తానంటే వానికి ఇంత అన్నం పెట్టిన తర్వాత వాడు మొత్తం చెప్పాడు. దావీదు మళ్ళీ పోయి ఇప్పుడు దావీదు జీవితంలో ఎప్పుడైతే దేవుడి దగ్గర ధైర్యం తెచ్చుకున్నాడో, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, విచారణ చేసి సరి చేసుకున్నాడు, దేవుడి ఆలోచన చొప్పున నడిచాడు. నడిచినప్పుడు జరిగింది ఏంటి అని అంటే 28-29 చదవండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18 తిరిగి తెచ్చుకోలేను, తన 2 భార్యలను రక్షించను. కుమారులేని కుమార్తెలేని దోపుడు సొమ్మేని తాను ఎత్తుకునిపోయిన దాని అంతటిలో లేని వృద్ధిదేవి గొప్పదేవి ఏది తక్కువ కాకుండా. ఎస్, ఇంగ్లీష్లో ఒకటే వర్డ్తో చాలా చక్కగా అన్నాడు, డేవిడ్ రికవర్డ్ ఆల్.
దావీదు సమస్తమును కూర్చుకున్నాడు. అంతా పోగొట్టుకున్నది, సమస్తం పోయింది అనుకున్న బూడిదనమే, ఏమి లేదు బూడిద ఉన్నదనమే, మళ్ళీ అన్ని సమకూర్చుకున్నాడు. భార్య వచ్చింది, పిల్లలు వచ్చిండ్రు, ఆస్తి వచ్చింది, సమస్తం కూర్చుకున్నాడు. సమస్తం కూర్చుకున్నాడు. శిష్యుడు పోయిందా? అన్ని పోయినాయని ఎందుకు బాధపడుతున్నావు? నాకంతా నష్టమైపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన దగ్గర విచారణ చేయి. విశ్వాసంతో ఆయన ఆలోచనతో ముందుకు అడిగి దేవుడు మళ్ళీ నీ జీవితంలో పోగొట్టుకున్న సమస్తము నీకు రికవర్ చేస్తాడు. దేవుడి కొరకు ప్రయాసపడ్డాడు. మరి పెట్టుబడి కూడా ఉండాలా? పెట్టుబడి కూడా ఉంది ఇక్కడ దావీదు. ఆ పెట్టుబడి చూసుకొని మనం ముగించుకుందాం. దేవుడి కొరకు తాను కలిగిన సమస్తం పోగొట్టుకున్నాడు, మళ్ళీ రికవర్ చేసుకున్నాడు. ఇప్పుడు పెట్టుబడి చూద్దాం. పెట్టుబడి అంటే దేవుడి కొరకు తాను పడిన ప్రయాసకు అతనికి దొరికిన పెట్టుబడి. 20 వచ్చిన దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదుకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వాటిపోలేదు. కొంత దోపుడు సొమ్ముగా ముందు వెళ్ళిపోయింది దావీదు. ఇదేంటి పెట్టుబడి? ప్రభు కొరకు నిలిచినందుకు, ప్రభు దగ్గర ఆలోచన చేసి, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభు దగ్గర విచారణ చేసి, ప్రభు ఆలోచన చొప్పున నడిచినందుకు అతని ఆస్తే కాదు, మొత్తం రికవర్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుబడి కూడా వచ్చింది. ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చేసింది, దోపుడు సొమ్ము వచ్చేసింది. తనకు వచ్చింది దోపుడు సొమ్ము, రికవర్ మళ్ళీ వచ్చింది. తర్వాత 24 రోజులు చూడండి. చూడండి, కొంతమంది దావీదుతో పాటు రాకుండా సామాన్ దగ్గర నిలబడ్డాడు. వాళ్ళకి ఆయాసం చేసి మేము యుద్ధానికి రాలేంటే మేము ఇండియా ఉంటామని ఉన్నారట. వాళ్ళకు కూడా భాగం పంచించాడు. సువార్త సేవకు పోయిన వాళ్ళ భాగం ఎంతో, చర్చి దగ్గర వంట చేసిన వాళ్ళ భాగం కూడా అంతే. మరి వాళ్ళు వాళ్ళు సువార్త చేసి వస్తే ఇంటికి చేశారు కాబట్టి వాళ్ళ భాగం ఎంతో, వీళ్ళ భాగం అంతే. కాబట్టి వీళ్ళు సామాన్ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఏమి ఇచ్చారు? కొంతమంది అంటున్నారు వాళ్ళు మనతో యుద్ధానికి రాలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చేది ఏంటంటే దావీదు అంటాడు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇదంతా తనది రికవర్ అయిన తర్వాత మిగిలినది తనకు వచ్చింది, తనతో పాటు ఉన్నవారికి ఇచ్చాడు. ఇంకా చూడండి, ఇంకా 26 వచ్చింది. దావీదు సిగ్లగులకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొక్క నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. చూసారా? యూదులైన తన స్నేహితులకు తన కలిగిన దాంట్లో వాళ్ళకు కూడా పంపించాడు. చూడండి, తనకి రికవర్ అయింది, పైకి దోపుడు సొమ్ముగా కొన్ని పశువులు వచ్చాయి, యుద్ధానికి రాకుండా ఉన్న వారికి భాగం ఇచ్చాడు. ఇంకా ఏం చేసినాడు? తన స్నేహితులైన యూదా జనులకు వారికి కూడా కానుకలు పంపించాడు. దేవుడు నన్ను దీవించాడు, నేను తీసుకోండి అని వాళ్ళని పంపించాడు. అంటే ప్రభు దగ్గర ప్రయాసపడ్డ వారికి ఫలితము పక్క వాళ్ళకు కూడా వచ్చేటంతగా ఉన్నది. ఇది దేవుని బట్టి మనం చూసేసారు. కాబట్టి మొదటి మాట, సమస్తమును విడిచిపెట్టి ఆయన శిష్యులుగా ఉండడం. రెండవ మాట, సమస్తము ఉన్నప్పుడు శిష్యుడిగా ఉండాలి, సమస్తము పోయినప్పుడు కూడా శిష్యుడిగా ఉండాలి. ఇన్వెస్ట్ మొదటి దానికి ఉంది, రెండో దానికి ఉంది ఇన్వెస్ట్. మూడవ మాట ఏంటో చెప్తున్నాం, సమస్తము పోయినప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు నీవు పోగొట్టుకున్నది మొత్తం మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు ఎక్కువ నీకు ఇస్తాడు. అలాగున మరి దేవుడు తన శిష్యత్వంలో ఈ 3 మాటలు మనం చెప్తున్నాడు. ఇలాగ మనం సిద్ధపడినట్లు ప్రభు మనకు సహాయం చేయలాగా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.